హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడు నుంచి పరకాల వరకు ఉన్న జాతీయ రహదారిపై వందల సంఖ్యలో గుంతలు ఏర్పడ్డాయి. గూడెప్పాడు నుంచి పరకాల మీదుగా భూపాలపల్లి, కాటారం, మహదేవ్పూర్ నుంచి మహారాష్ట్ర వరకు నిత్యం వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డుపై అడుగడుగునా గుంతలు ఉండటం వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన ప్రమాదంలో 2 మృతి చెందారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి గుంతలు పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. ఇప్పటి వరకు రోడ్లు దారుణంగా తయారైనాయి. గుంతలు బాగా ఉండడం వల్ల ఈ యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. రీసెంట్ కూడా చాలా యాక్సిడెంట్ అయింది. పరకాల రహదారి గుంతలుగా మారి 2 వీలర్స్కు ఇబ్బంది అవుతుంది, ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి గుంతలను కూడపాలని ఆర్ఎన్బి అధికారులను, ఆర్టీసీ అధికారులను మేము విజ్ఞప్తి చేస్తున్నాము. 100 నుంచి 200, 300 దాకా పొక్కలు ఉంటాయి. ఆ పొక్కలన్నీ మీరు రిపేర్ చేయాలి సారు. పోతాంటే ఇబ్బంది అవుతుంది. అలా పొక్కల పడి పడతాను ఏర్పడతలేవు కాబట్టి పొక్కల నీళ్ళుండి వాళ్ళు అడ్డం పడి చచ్చిపోతాను. ఊరప్పటి నుంచి పరకాల దాకా గుంటలు బాగా అవుతాయి. నీళ్ళు ఉండి బండ్లు పోతలేవు. యాక్సిడెంట్లు అయితేనే సార్ తొందరగా ఈ రోడ్డు రిపేర్ చేస్తారా సార్?